హైదరాబాద్ ఎమ్మెల్యే క్వార్టర్స్ లో కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ తో కొండా దంపతులు సమావేశమయ్యారు. తాజా పరిణామాలపై కొండా దంపతులు మీనాక్షి నటరాజన్ కు వివరణ ఇచ్చారు. ఇటీవలే సొంత పార్టీ నేతలపై కొండా మురళి విమర్శలు చేసిన క్రమంలో ఈ భేటీకి ప్రాధాన్యత ఏర్పడింది. ఎవ్వరికీ భయపడేది లేదన్నారు కాంగ్రెస్ నేత కొండా మురళి. ఎక్కడైనా పనిచేసే వాళ్లపైనే రాళ్లు పడతాయన్నారు. రాహుల్ గాంధీని ప్రధానిగా చేయడమే తమ లక్ష్యమన్నారు. రేవంత్ రెడ్డిని మరో 10 ఏళ్లు సీఎంగా చూడాలనుకుంటున్నానన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో అన్ని స్థానాలు గెలుస్తామన్నారు. కాంగ్రెస్ పార్టీని బతికించుడు కొండమురళి ఉద్దేశం. కాంగ్రెస్ పార్టీని బతికించి ఇలా రాహుల్ గాంధీని ప్రధానమంత్రి చేయడం కొండమురళి ఉద్దేశం. ఈరోజు రేవంత్ రెడ్డి అన్నను ఇంకో 10 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చూడడం మరి నా ఉద్దేశం. ఎప్పుడైనా కూడా పనిచేసేటప్పుడు 2 రౌతులు ఎత్తారు. రేపు లోకల్ బాడీ ఎలక్షన్లో కూడా వరంగల్ జిల్లాలో కంపల్సరీగా అన్ని కాంగ్రెస్కి వచ్చేటట్టు మరి మళ్ళా ఎమ్మెల్సీగా ఎవరిచ్చినా పార్టీ ఎవరికిచ్చినా గెలిపించేటట్టు ఎంపీటీసీలను జెడ్పీటీసీలను సర్పంచ్లను గెలిపించే పూర్తి బాధ్యత మరి. పరకాల నుంచి పోటీకి కూతురు కొండా సుష్మిత సిద్ధమవుతుందా అన్న అంశంపై కూడా క్లారిటీ ఇచ్చారు కొండా మురళి. ఎవరి ఆలోచనలు వారికి ఉంటాయని, పరకాలలో పోటీ చేసే విషయం తనకు తెలియదన్నారు కొండా మురళి. మరి సుస్మితా పటేల్ ఏమున్నది అంటే వంచనగిరి మాది అంటే గీదుగొండ మండలం పరకాల్లో ఉంది. 15 ఏళ్ళు రేఖమ్మగడ ఎమ్మెల్యే. ఆ ఊర్లో గుట్టలు పుట్టలు అన్నీ కూడా నాకు తెలుసు, నా బిడ్డకు తెలుసు. ఆ తొందరపడి అన్నదో తొందరపడకన్నదో నాకైతే తెలియదు. పరకాల నుంచి సుష్మిత పోటీ చేసే ఆలోచనలో ఉంటే వద్దు అనే అధికారం తమకు లేదన్నారు మంత్రి కొండా సురేఖ. పార్టీ నిర్ణయానికి కట్టుబడి ఉంటామన్నారు. ఆమె ఇద్దరు కొండా మురళి కొండా సురేఖ దంపతుల కూతురు. మాలో ప్రవహించేది రాజకీయ రక్తం, ప్రజాసేవ మా ఆలోచన. అది దానికి వంశపారపర్యంగా రావడంలో తప్పు లేదు. అది ఎక్స్పెక్టేషన్ పెట్టుకోవడంలో తప్పు లేదు. దాని ఆలోచనలను కాదు వద్దు అనేటువంటి ఆ అధికారం మాకు లేదు. ఎందుకంటే షీఈ్ మేజర్, షీ నోస్ ఎవ్రీథింగ్. తన ఫ్యూచర్ ఏందో తను సెలెక్ట్ చేసుకునే అధికారం తనకున్నది. కాబట్టి ఆ ఉద్దేశంతో తను పెట్టుంటుంది. కాబట్టి దాన్ని క్వశ్చన్ చేసే అధికారం మాకు లేదు. భవిష్యత్తులో పార్టీ ఏ నిర్ణయం తీసుకున్నా దానికి కట్టుబడి ఉంటాం. కానీ షీఈ్ ఎక్స్పెక్టింగ్, తను ఎక్స్పెక్టింగ్ అని చెప్పి పెట్టుకుంది. దాంట్లో తప్పేం లేదని.